ఒక సహోదరి ఉంది, ఈ లైవ్ లో ఉన్నారు. అబాషన్స్ జరుగుతున్నాయి. నీకు ప్రెగ్నెంట్ నిలవట్లేదు. అబాషన్ జరుగుతుంది. దేవుడు నిన్ను ముడుతున్నాడు. నీవు పసుపు కలర్ వస్త్రాలు వేసుకొని ఉన్నావు. ఈ లైవ్ లో దేవుడు ఇప్పుడే ఈ రాత్రి నిన్ను ముడుతున్నాడు. ఇప్పుడే నువ్వు స్వస్థత పొందుకో. యేసుక్రీస్తు నామములో నీలో నుండి ఒక దురాత్మ బయటకు వెళ్ళిపోతుంది. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఎవరు మాట్లాడారు? గద్వాల్ నుంచి రాజు. లైవ్ లో ఎట్లా ఏం జరిగింది? డ్రెస్ కోడ్ చెప్పాను. అబార్షన్ ప్రాబ్లంతో ఉన్నారు. డ్రెస్ కోడ్ తో దేవుడు పిలిచాడు. లైవ్ లో ప్రార్థన చేస్తుంటే కింద పడిపోయింది. మీరు అది డ్రెస్ కోడ్ చెప్పారు. అప్పుడే కృష్ణుడు మొత్తం కింద పడేసి ఇలా కాలు చేతులు కొట్టుకున్నాను. ఒక నిమిషం చూడండి. ఈ లైవ్ లో ఉన్నవారు, ఈ లైవ్ లో ఈ సాక్ష్యం వింటున్న మీరు, మరి ఇక్కడ మీరు ఖమ్మంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ బిడ్డ వేసుకున్న డ్రెస్ కోడ్ చెప్పాడు. డ్రెస్ కోడ్తో పాటు అబార్షన్ ప్రాబ్లం ఉందని ప్రవచనంలో దేవుడు మాట్లాడాడు. అప్పుడు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను తాకాడంట. మరి వాళ్ళు అక్కడ కింద పడిపోయిందంట. పడిపోయి ఆ బిడ్డ కాలు చేతులు కొట్టుకున్న దురాత్మ వెళ్ళిపోయిందంట. వాంతింగ్లో వెళ్ళిపోయిందంట. చూసారా, దేవుడు బలమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్లో కదులుతున్నాడండి. నిజంగా కదులుతున్నాడు ఆయన. మరి నేను ఖమ్మంలో ఉన్నాను, వారు ఎక్కడున్నారు? మీది ఎక్కడ? గద్వాల్ వాళ్ళది. నేను ఖమ్మంలో ఉన్నాను. కొన్ని వందల కిలోమీటర్ల దూరాలు ఉన్నారు వాళ్ళు. అంత దూరంలో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. మరి తప్పకుండా ఈ లైవ్లో మీ అందరి జీవితాల్లో కూడా ఏసే కార్యం చేయబోతున్నాడు. రాజు బెదర్, ఓకే, దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు మీ కుటుంబంలో.